హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రిపూట చలి తీవ్రత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఈ నెలాఖరు వరకు చలి తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో శ్రీలంకని ఆనుకుని ఒక ఉపరితలావతనం మనం చెప్పిన విధంగానే ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉపరితలావతనం జనవరి 31వ తేదీ నాటికి ఇటు శ్రీలంక దాటుకుంటూ అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, శ్రీలంకలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ ప్రజలకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. అదేమిటంటే, అకాల వర్షాలు అటు ఉత్తర భారతదేశం వైపుకు వెళ్ళిపోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఈ ప్రాంతాలకు అకాల వర్షాలు వెళ్ళిపోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, తెలంగాణలో అకాల వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు శ్రీలంక దిగువన ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, సూళ్లూరుపేట, గూడూరు, మదినపల్లి ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఈ తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ జిల్లాలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయని, ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగానే అకాల వర్షాలు అటు ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోయాయని ఇటు కోస్తాంధ్ర ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అక్కడక్కడ మాత్రం ఇటు తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న జిల్లాలో అక్కడక్కడ జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీన అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఈ నెలాఖరు వరకు పొగమంచు, చలి తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని, మధ్యాహ్నం పూట మాత్రం ఎండ తీవ్రత ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఈ నెలాఖరు వరకు చలి తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు అకాల వర్షాలు ఉత్తర భారతదేశం వైపు వెళ్ళిపోవడంతో కోస్తాంధ్రలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని, తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని, రాబోయే 2-3 రోజుల్లో ఏమైనా వాతావరణంలో మార్పులు వస్తే మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప ఈరోజు ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.